నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. ఒక వ్యక్తి తను కేంద్ర బిందువుగా ఉండే స్థితి నుంచి మరొక వ్యక్తి కేంద్ర బిందువుగా మారే స్థితికి ఎదిగే జీవిత యాత్ర వివాహంతో ప్రారంభమవుతుంది. ప్రేమ, తన్మయత, ఓర్పు, భక్తి, త్యాగం ఇటువంటి సద్గుణాలు పూర్తిగా ఎదిగే అవకాశం వివాహం అందిస్తోంది. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలను ఏకం చేసిన ఘనత జ్యోతి మ్యాట్రిమోనీకే దక్కుతుంది. ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 040405000606 మరియు 040405000616. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. వెల్కమ్ టు స్టూడియో అండి. సో ముందుగా మీ ఈ మ్యాట్రిమోనీకి సంబంధించి ప్యాకేజెస్ ఎలా ఉంటాయో మీ ప్యాకేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండానమ్మా. మన జ్యోతి మ్యాట్రిమోనీ ఉండొచ్చు, హిందూ వెడ్లాక్ ఉండొచ్చు, రకరకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయండి. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, 6 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, అలాగే సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్. దీంతో పాటుగా ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనేసరికి అటుపక్క ఇటుపక్క మేమే ఉండి పూర్తిగా మధ్యవర్తిత్వపు బాధ్యతలన్నీ కూడా మేమే స్వీకరించి అతి త్వరితగతిన వారికి వివాహం కుదిరేటట్టు చూస్తామమ్మా. పైగా మనకి కార్తీక మాసం కూడా మొదలైంది, ముహూర్తాలు కూడా చాలా బాగా ఉన్నాయి. కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలకి త్వరగా వివాహ యోగ్యత సిద్ధింప చేయాలని కోరుకుంటారు. కాబట్టి ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇన్స్టెంట్ మ్యారేజెస్ లో ఇప్పుడు మనము కార్తీక మాసం ఆఫర్ కూడా ఉందండి. కాబట్టి ఏంటంటే ఎవరైతే ఈ వారి ఇన్స్టెంట్ పిల్లలకి త్వరగా వివాహం చేసి ఇన్స్టెంట్ మ్యారేజెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేయొచ్చు. దీనికంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనం ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చు. ఓకే అండి. సో అలాగే మీరు నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాల గురించి ఒకసారి చెప్పండి. తప్పకుండానమ్మా. మనము అతి త్వరలో కాత్యాయని వ్రతాలను నిర్వహిస్తున్నాం. ఈ కాత్యాయని వ్రతాలు అంటే ఏంటి? కాత్యాయని మాత అంటేనే ఎప్పుడెప్పుడు తన భర్త పక్కకు చేరుకుందామా అని చూసుకునేటటువంటి తల్లి. మరి అలాంటి ఆ తల్లి కాత్యాయని వ్రతం చేసుకుంటే ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించారో వారికి కూడా వివాహ యోగ్యత అంటే దంపతులుగా మారేటటువంటి అదృష్టాన్ని త్వరగా సిద్ధింపచేస్తుంది. అంతేకాకుండా వారి దాంపత్య జీవితం కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది, అన్యోన్యతతో కూడుకొని ఉంటుంది. కాబట్టి మనకు కావలసిందల్లా ఏంటి? శ్రద్ధ శక్తులు ఉండాలి. శ్రద్ధ ఆసక్తి కనుక ఉంటే కనుక తప్పకుండా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొంది తీరుతారు. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు చూడండి, చాలా మంది జాతకంలో ఏదో దోషం ఉండటం వల్ల అయ్యో ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి, కానీ మా అబ్బాయికి అమ్మాయికి వివాహాలు కుదరట్లేదు అంటారు. అలాగే ఇంకొంతమంది ఏమంటారు, అంతవరకు వస్తుందండి, అంతవరకు వచ్చి ఆగిపోతుంది అని కూడా చెప్పేటటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి ఎవరైతే వారి పిల్లలకి త్వరగా వివాహం చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ కాత్యాయని వ్రతం చేయించి వారి పిల్లలకి త్వరగా వివాహ యోగ్యత సిద్ధింప చేసేటట్టు చూడవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన జాతకంలో ఏదైనా కుజదోషం ఉన్నప్పటికీ కూడా అది నివారింపబడుతుంది. అలాగే మనము సామూహికంగా లక్షవత్తి నోముని ఈ కార్తీక మాసంలో 13, 14 తారీఖుల్లో నిర్వహిస్తున్నామండి. ఈ లక్షవత్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి చేసేటటువంటి వ్రతమే అయినప్పటికీ కూడా స్త్రీలు దైనందిక జీవితంలో చేసేటటువంటి అనేక తప్పులకి ఇది ప్రాయశ్చిత్తం అని చెప్పవచ్చు. ఆసక్తి ఉన్న అంటే ఇప్పుడు ఇది ప్రతి స్త్రీ ఆచరించాల్సింది చాలా వ్యయము ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతము. నిజానికి చూడండి, మనకి దీపావళి అనగానే ప్రమిదలు, ఒత్తులు, నూనె కొనుక్కునేసరికి మనకి ఎంతో వ్యయం అవుతుంది. అంటే అనుకున్న దానికంటే కూడా కొంత ఎక్కువగానే అవుతుంది. మరి అలాంటిది లక్షవత్తి నోమంటే ఒక్కసారి ఆలోచించండి. పైగా అది మనం నువ్వుల నూనెతో కాదు చేసేది, ఆవు నీటితో చేస్తాం హుతం చేయటం. మరి 1,00,000 ఒత్తులకు ఎంత అవుతుంది, ఆవు నెయ్యికి ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా ఆలోచించండి. ఇది చాలా వ్యయం ప్రయాసతో కూడుకుంది, కానీ మళ్ళీ ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాల్సినటువంటి వ్రతము. పైగా ఇది ఒక వయసు వచ్చిన తర్వాత చేసుకునేటటువంటి వ్రతము. మన ఆడపడుచులందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని అతి తక్కువ వ్యయంతో ప్రయాస అంతా కూడా మేము స్వీకరించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలను పొందాలని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో దీన్ని నిర్వహిస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు సమాజంలో చూడండి, చాలా సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో
మీడియా కూడా అంతా కూడా దాని మీద చాలా వరకు ఫోకస్ చేసి వాళ్ళు ఏం చేశారు, పురోహితులకి అర్చకులకి వివాహం చేయాలని కొన్ని సందర్భాల్లో కొన్ని మీడియాల్లో ఏంటి దీని గురించి డిస్కషన్ కూడా పెట్టారు. పురోహితులకి అర్చకులకి ఘనపాఠీలకి వివాహం అన్నది ఒక పెద్ద సామాజిక సమస్య అయి కూర్చుంది. మరి వారి ఆడపిల్లల్ని ఇవ్వటానికి తల్లిదండ్రులు ముందుకు రావట్లేదు, అలాగే అమ్మాయిలు కూడా వారిని వివాహం చేసుకోవటానికి సిద్ధం కావట్లేదు. ఆ నేపథ్యంలో మా జ్యోతి మ్యాట్రిమోనీ వారం ఆలోచించి ఏం చేశాము, ఎలా అయినా కానీ పురోహితులకి అర్చకులకి మనం వివాహం చేయాలి అనేటటువంటి మహాసంకల్పం. దీన్ని మామూలు సంకల్పం అనడానికి లేదు, దీన్ని పెద్ద సంకల్పం అనే చెప్పవచ్చు. పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని కనుక వారు వదిలిపెడితే మన సనాతన ధర్మం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. తద్వారా ఏంటి, మన సనాతన ధర్మం కుంటుపడితే ఏంటి, సృష్టి ధర్మం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఎవరు ఏ పని చెయ్యాలి అన్నది మనకి శాస్త్రం కొన్ని నిబంధనలు విధించింది. ఆ రకంగా చేస్తేనే మనము పూర్తి ఫలితాలను పొందగలుగుతాము. కాబట్టి మరి మనకి శాస్త్రం ఏం చెప్తుంది, బ్రాహ్మణుడే దేవాలయాల్లో అర్చకత్వాన్ని నిర్వహించాలని శాస్త్రం నొక్కి వక్కాణించి చెప్తోంది. కాబట్టి మరి అలాంటప్పుడు వారి వృత్తి ధర్మాన్ని వదిలేస్తే ఒక రకంగా మనం శాస్త్ర వాక్కుని ధిక్కరించినటువంటి వాళ్ళం అవుతాము. దానివల్ల ఏం జరుగుతుంది, అకారణంగా వర్షాలు పడతాయి, లేకపోతే అనావృష్టి ఏర్పడుతుంది. ఈ అకారణంగా వర్షాలు, అతివృష్టి, అనావృష్టిల వల్ల ఏం జరుగుతుంది, మనమే కదా బాధపడేది. సరైనటువంటి సమయానికి చక్కటి ధరలకి మనకి తినాల్సినటువంటి నిత్యావసర వస్తువులు దొరకక అవస్థలు పడతాం. అంటే ఒక రకంగా సృష్టి ధర్మం దెబ్బతింటోంది వీరికి వివాహాలు కాకపోవటం వల్ల. ఇవన్నీ ఆలోచించి ఎలాగైనా మనం వారికి వివాహం చెయ్యాలి అని నిజానికి అది ఒక దృఢమైనటువంటి కంకణాన్ని కట్టుకొని మొదట్లో వీరిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలు 2-3 ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 24కు చేరింది. కాబట్టి ఈ రకంగా ఏంటి, ఎలా అయినా వారికి వివాహం చేయాలని ఇంతమంది అమ్మాయిల్ని సంసిద్ధపరచగలిగాము. ఇంతమంది అమ్మాయిలంటే ఏమీ తక్కువ కాదండి. పైగా అనేక రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా మనము ఇంకా అమ్మాయిల్ని సేకరిస్తూనే ఉన్నాము. సేకరించడమే కాదు, వారికి గురించి పూర్తిగా మనం వివరాలు సేకరించి విచారణ చేసిన తర్వాతే మనం అబ్బాయిలకు కూడా తెలియజేస్తాం. ఇందాక మనం చెప్పుకున్నామే ఇన్స్టెంట్ మ్యారేజెస్ అని. ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనేటువంటి పదము ఇటు పురోహితుల వివాహానికి, అలాగే మన అర్చకులు ఘనపాఠీల వివాహానికి, అలాగే డిగ్రీ చదివినటువంటి అబ్బాయిలకి, ఆదాయం తక్కువగా ఉన్నటువంటి అబ్బాయిలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇలా అమ్మాయిలను తయారు చేసి వారి వివాహం చేసుకోవడానికి సంసిద్ధపరచగలిగాము. నిజానికి ఒకసారి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. పురోహితులకి మన అమ్మాయిని ఇవ్వటం వల్ల కలిగేటటువంటి లాభాలు, వాళ్ళు ఎప్పుడూ కూడా భగవత్ చింతన ఎందు ఉంటారు. కాబట్టి వారికి ఎప్పుడూ కూడా భార్యాస్థానం విలువ తెలిసి ఉంటుంది. భార్యని బాధ పెట్టకుండా ఎప్పుడూ చక్కగా ఆనందంగా ఉంచుకుంటారు. కొంతమందిలో ఉంటుందిలేండి, ఎందుకంటే ఇప్పుడు ఎవరో కొంతమంది 100లో ఒకళ్ళు చేస్తే మనం దాన్ని పరిగణలోనికి తీసుకోము. ఎందుకంటే మనం సామాజిక పరంగా మనం ఏదైనా విషయాన్ని చర్చించేటప్పుడు మొత్తం శాతాన్ని కనుక మనం బేరీజ్ వేసుకుని ఒక విషయం గురించి నొక్కి వక్కాణించి చెప్పగలుగుతాం. కాబట్టి ఏదో 1%, 2% ఉన్న వాళ్ళ గురించి మనం పెద్ద చర్చించక్కర్లేదు. భార్యాస్థానం యొక్క విలువ తెలుస్తుంది కాబట్టి భార్యని చక్కగా చూసుకుంటారు. నిజానికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నెలంతా కష్టపడి ఎంతైతే సంపాదిస్తాడో అంత మొత్తాన్ని కూడా ఈ అర్చకులు పురోహితులు చక్కటి విద్య ఉందనుకోండి, వాళ్ళు కొన్ని గంటల వ్యవధిలో కష్టపడి అంత మొత్తాన్ని సంపాదించేటటువంటి మహానుభావులు ఉన్నారు. అలాగే వీరికి భార్యాస్థానం విలువ తెలుసు కాబట్టి విడాకుల శాతం అన్నది మిగతా ఉద్యోగులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందండి. పురోహితులు డైవర్స్ తీసుకున్నటువంటి కేసులు మన దగ్గర 1% కూడా ఉండవు, పూర్తిగా 0.% ఉంటాయి. అంటే వారికి భార్యాస్థానం విలువ తెలుసు కాబట్టి ఒకవేళ భార్య తనకి సరైనది కాకపోయినా వాళ్ళే సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు, ఆ స్థానాన్ని మనం పోగొట్టుకోకూడదని. అలాగే నిత్యావసర వస్తువులు కూడా, ఇప్పుడు నిత్యావసర వస్తువులన్నీ కూడా ధరలన్నీ కూడా అటకెక్కి కూర్చుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఏంటి, మన నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలన్నా మధ్యతరగతి వాళ్ళకి కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఉన్నటువంటి ధరలను చూస్తుంటే. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మనకి ఈ రోజు నుంచి పవిత్రమైనటువంటి కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ కార్తీక మాసంలో అలాగే పుణ్యప్రదమైనటువంటి రోజుల్లో మనం ఏం చేస్తాము, నిత్యావసర వస్తువులని కూడా బ్రాహ్మణుడికి సాక్షాత్ భగవత్ స్వరూపుడిగా భావన చేసి మనం వారికి ఇస్తూ ఉంటాము. ఒక రకంగా వారు నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేదు. ఎందుకంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములుంటే కనుక వారికి కైంకర్యంగా కొన్ని నిత్యావసర వస్తువులు కూడా వారికి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే వారు ఉండటానికి ఆవాసానికి కూడా
కొన్ని పీఠాల వారు, అలాగే అంటే కంచి కామకోటి పీఠానికి సంబంధించినటువంటి దేవాలయాలు అయి ఉండొచ్చు, శృంగేరి సంస్థానానికి సంబంధించినటువంటి దేవాలయాలు అయి ఉండొచ్చు. ఇలాంటి వాటిల్లో ఉన్నటువంటి వారికి ఆవాసం కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. చక్కటి వసతి సౌకర్యాలు ఉంటాయి. ఒక రకంగా వారికి వచ్చేటటువంటి ఆదాయం అంతా కూడా సేవింగ్స్ కిందే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తండ్రి గమనించాలి. ఆడపిల్ల తండ్రి ఎప్పుడు ఏం చూస్తాడు? భద్రతని గమనిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని మన ఆడపిల్లల్ని మనం పురోహితులకు ఇవ్వటంలో తప్పేంటి అన్న ఒక్క కోణంలో ఒక్క నిమిషం ఆలోచించారనుకోండి, చక్కగా చాలా మందికి వివాహాలు జరుగుతాయి. ఓకే అండి, కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. కాలర్ తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి బాలా గారు. అవునండి, బాలాగారిని మాట్లాడుతున్నా. మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? మా పాప ఉందండి, కావ్య. ఓకే అండి. పాప ఏం చేస్తూ ఉంటుందండి? పాప ఇప్పుడు ఎంటెక్ చేస్తుంది. ఓకే. కళ్యాణం గురించి ప్రయత్నిస్తున్నాము, కానీ కావటం లేదు. వచ్చినవి వెనక్కి వెళ్తున్నాయి. ఓకే, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. బాలా గారు. హలో 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 చెప్పండి అమ్మా. బాలగారు, మీ అమ్మాయి పుట్టిన తేదీ అమ్మా? 19/12/1994. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? క్షత్రియ అండి. ఏం చదువుకుందన్నారమ్మా? ఎంటెక్ కదా? ఎంటెక్ చేస్తుంది ఇప్పుడు. ఉద్యోగం ఏమైనా చేస్తుందమ్మా? ఏమీ లేదండి. ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా? ఏమండి, మీకు ఉద్యోగం చేయించే ఉద్దేశం ఉందా అండి? మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇష్టం అండి. మేము చేయించేదంటే మేము ఇక్కడ చేయించాలని ఆలోచన లేదు. ఓన్లీ చదువు ప్రొఫెసర్ నాది. ఓకే ఓకే. అమ్మాయికి ఆలోచన ఉందా అండి ఉద్యోగం చేసే ఆలోచన? అంటే ఉందండి. ఓకే. మీకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? ఎలా ఉండాలన్నా అంటే మంచిగా చూసుకునేటట్టు ఉండాలని. కాకపోతే సంబంధాలు క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి? ఉద్యోగస్తున్నే చూస్తున్నారా, వ్యాపారస్తులైనా చూస్తారా? సరేనమ్మా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అమ్మాయికి సంబంధాలు వస్తున్నాయమ్మా? అవునండి, కానీ కుదరట్లేదు. సరే, మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు ఇవ్వటమే కాకుండా దీంతో పాటుగా మీ అమ్మాయి చేత కాత్యాయని వ్రతాన్ని చేయించినప్పటికీ కూడా వివాహ యోగ్యత అనేది త్వరగా సిద్ధిస్తుందండి. మనము ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాము, వివాహానికి ఆటంకంగా జాతకంలో ఏవైనా దోషాలుంటే కనుక అవి తొలగొట్టగలిగినటువంటి శక్తి ఆ కాత్యాయని మాతకి ఉంది. కాబట్టి ఆ కాత్యాయని మాత యొక్క వ్రతాన్ని కనుక మనం శ్రద్ధాసక్తులతో కనుక చేసుకుంటే తప్పకుండా త్వరగా వివాహ యోగ్యత అనేది సిద్ధిస్తుందమ్మా. కాబట్టి మీ అమ్మాయి చేత కాత్యాయని వ్రతాన్ని చేయించండి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మురుముళ్ళ గ్రామంలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి కొలువై ఉన్నారు. అక్కడ ఆ అమ్మాయి చేత కళ్యాణం చేయించినప్పటికీ కూడా వివాహ యోగ్యత అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్స్ కి ఇవ్వండి. మా హిందూ బెడ్లక్ ద్వారా తగిన సంబంధాలు చూపించిస్తాము. మీకు ఎలా చేయించుకోవాలంటే అలా చేయించుకోవచ్చు. సామూహికంగాను మేము నిర్వహిస్తున్నాం అతి త్వరలో. లేకపోతే మీరు కూడా ఇంట్లో పుస్తకం దొరుకుతుంది, దానికి సంబంధించి మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చమ్మా. ఓకే అండి. అలాగే మీరు సేవా కార్యక్రమాల గురించి చెప్తున్నారు కదండి, అది కంటిన్యూ చేయండి. మరి పూజారులకి, అర్చకులకి, ఘనపాటీలకి వివాహం ఎలా అయినా చేయాలి అన్నటువంటి సంకల్పంతో మనము ఎవరైతే వీరిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి అమ్మాయిలందరికీ కూడా పూర్తిగా ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఒక్కసారి నించుని ఆలోచిస్తే, అంటే కొంతమందికి ఒక ఆలోచన ఉండొచ్చు వీళ్ళు చాదస్తంతో ఉంటారని. అలాంటిది ఏం లేదండి. ప్రతి ఒక్కరూ కూడా సర్దుకుపోతున్నారు. పైగా వివాహాల ఆలస్యమైతున్నందువల్ల వాళ్ళు సర్దుకుపోవటమే కాదు, భార్య చెప్పినట్టు వినేటువంటి మహానుభావులు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు ఒక రకంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మీ అమ్మాయి చెప్పినట్టు మీ అల్లుడు వింటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే అది ఆ కోరుకోవడంలో కూడా తప్పులేదు. కాబట్టి అలా మీరు ఆలోచించి వారి అమ్మాయిని వారికి ఇవ్వటానికి సిద్ధపడితే కనుక నిజానికి మన సనాతన ధర్మం నెరవేర్చ కూడా. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి సుకన్య గారు. సో ఎవరున్నారండి మీ ఇంట్లో వివాహానికి? కొడుకండి, నా కొడుకు. అబ్బాయి పేరు చెప్పండి. బి ప్రదీప్ కుమార్, MBA చేసిండు. ఓకే అండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా నమస్కారం, చెప్పండి అమ్మా. సుకన్య గారు, కొడుకండి. మీ అబ్బాయి పుట్టిన తేదీ అమ్మా? బి ప్రదీప్ కుమార్. పుట్టిన తేదీ అమ్మా? 1991 సప్తమి సోమవారం అండి. సరే అమ్మా, మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? మేము వైశాఖ అండి. ఏం చదువుకున్నారు మీ అబ్బాయి? 90. మీ అబ్బాయి ఏం చదువుకున్నారమ్మా? MBA వైశాఖ అండి.
ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి సుకన్య గారు. టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. ఎంబీఏనండి. మీ అబ్బాయికి ఆదాయం ఎంత ఉంటుందండి? జిందాల్ జేఎస్డబ్ల్యూ జిందాల్. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మంచిగా ఉండాలి, కొద్దిగా తెల్లగా ఉండాలి. పాప కూడా బాగున్నాడండి. సరే, ఏం చదువుకొని ఉండాలనుకుంటున్నారు? మీ అబ్బాయి ఎంబీఏ చదివాడన్నారు, మీ కోడలు ఏం చదువుకోవాలనుకుంటున్నారు? తెల్లగానే ఉండాలండి. సరే అమ్మా, చదువుకున్నదై తెల్లగా ఉండాలి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. తప్పకుండా మా హిందూ వెట్లాక్ తరఫున మేము తగిన సేవలు అందజేస్తాం. చక్కగా ఏంటంటే ఆవిడ హృదయంలో ఉన్నటువంటి మాటల్ని తెలియజేశారు. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. చంద్రశేఖర్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చంద్రశేఖర్ గారు? సికింద్రాబాద్. సో మీ ఇంట్లో ఎవరున్నారండి చంద్రశేఖర్ గారు వివాహానికి? నేనే. ఓకే అండి, సో జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చంద్రశేఖర్ గారు, చెప్పండి మీ పుట్టిన తేదీ చెప్పండి సార్. నమస్కారం అండి, నాది ఏజ్ 45 అండి. ఓకే అండి, మీరు ఏ కులానికి చెందిన వారండి? బ్రాహ్మిన్స్ అండి, నియోగులం, ఆర్వెల్ నియోగులం. ఆర్వెల్ నియోగం. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను బీకామ్ ఎల్ఎల్బి చదువుకున్నాను మేడం, లా చదువుకున్నాను. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఇక్కడ నేను జనతాక్ లో చేస్తున్నాను ఇప్పుడు. ఎంత ఆదాయం ఉంటుందండి? 25,000 ఉంటుందండి. ఓకే, మీరు వైదికులు అన్నారా నియోగులు అన్నారా? నియోగులు అండి, మేము ఆర్వేర్ నియోగులము, కానీ ఎనీ బ్రాహ్మణ్ అయినా పర్వాలేదు. ఇంకోటి నేను అడిగింది ఏంటంటే, ఇది కార్తీక వ్రతం చేయించుకోవాలన్నారు కదా, అది ఎంత మీరు చార్జ్ చేస్తారు? తప్పకుండానమ్మా, మీకు మా వాళ్ళు మీకు ఫోన్ చేసి వివరాలన్నీ కూడా అందజేస్తారండి. ఇప్పుడు మీకు అంటే కాదు, మీకు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? గ్రాడ్యుయేట్ ఉన్నా చదువుకున్నా పర్వాలేదు, ఇప్పుడు లేట్ అయిపోయింది కదండి, బ్రాహ్మణులు అయితే చాలు. ఓకే అమ్మా, ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే రాను ఏంటంటే ఇప్పుడు అమ్మాయిల్లో కూడా కొన్ని సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళైనా, కొన్ని చదువులైనా కానీ అవగాహన లేక కొన్ని వదులుకుంటున్నటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే ఆ మధ్యకాలం అంటే ఇప్పుడు కొంత సాఫ్ట్వేర్ ధూమ్ అయితే తగ్గింది కానీ ఇది వరకు మా దాదాపు 8 నుంచి 10 ఏళ్ల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా మా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండాలి అని కోరుకునేసరికి చాలా మందికి వివాహాలు ఆలస్యమవుతున్నాయి. మన వాళ్ళలో చాలా మంది ఉన్నారమ్మా. మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్లకు అందజేయండి. అలాగే కాత్యాయని వ్రతానికి సంబంధించినటువంటి వివరాలని కూడా చాలా మంది చక్కటి ఫలితాలను పొందినటువంటి వారు ఉన్నారమ్మా. ఎందుకంటే మనకి వ్రతాన్ని చేయించే వాళ్ళు కూడా చక్కటి దిట్టలండి, అన్నవరం నుంచి వచ్చి చేయిస్తారు మనకి. కాబట్టి చాలా చక్కగా చేయిస్తారు, మంత్రోచ్చారణ బాగుంటుంది, వాళ్ళ యొక్క వాక్ పటిమ చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి చాలా మంది చక్కటి ఫలితాలను పొందారు. మనం శ్రద్ధాశక్తులతో కనుక చేసుకుంటే మన దగ్గరే చేయించక్కర్లేదు, వాళ్ళ వంతు వాళ్ళ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే శ్రద్ధగా చేసుకుంటే చక్కటి ఫలితాలను పొందుతారు. కాబట్టి మీకు ఈ రెండింటికి సంబంధించినటువంటి వివరాలు కావాలంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. అలాగే మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా కూడా మీకు తగిన సేవలు అందజేస్తాం. ఓకే అండి, సో ఈ రోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయింది కదండి. సో కార్తీక మాసానికి ఉన్న విశిష్టత ఏంటి, ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే మీరు సేవా కార్యక్రమాల గురించి చెప్తున్నారు కదండి, అది కూడా చెప్పండి. తప్పకుండానమ్మా. అదే ఎవరైతే వర్చకుల్ని పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా ఉచితంగా సేవలు అందజేస్తున్నాం. ఇలా జ్యోతి మ్యాట్రిమోనీ వాళ్ళు తలపెట్టినటువంటి మహాయజ్ఞంలో అంటే పురోహితులకి, అర్చకులకి, ఘనపాఠీలకి వివాహాలు చేసేటటువంటి మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తారని, మనతో చేతులు కలిపి ముందుకు సనాతన ధర్మం నిలబెట్టడంలో ముందుకు వస్తారని కోరుకుంటున్నాము. అలాగే కార్తీక మాసం అని వచ్చేసరికి ఏంటంటే నా కార్తీక సమో మాస నా కృతేన యుగం అనేసి మనకి శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే కార్తీక మాసాన్ని మించినటువంటి గొప్ప మాసము లేదు, అలాగే కృతయుగాన్ని మించినటువంటి యుగము లేదు. కాబట్టి ఇంత గొప్పనైనటువంటి విషయం ఈ కార్తీక మాసానికి రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఏంటి సర్వజీవుల యొక్క అభ్యున్నతిని మనం ఈ కార్తీక మాసంలో చూస్తూ ఉంటాము. ఏ రకంగా చూస్తూ ఉంటాము సర్వజీవుల యొక్క అభ్యున్నతిని అంటే నిజానికి ఏ మాసానికి లేనటువంటి విశిష్టత ఈ మాసానికి ఏ రకంగా ఉంది అంటే ఇక్కడ సాంఘిక పరమైనటువంటి బాంధవ్యాలని కూడా ఈ మాసము బలపరుస్తుంది. అలాగే ప్రతి వస్తువుని కూడా, ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా మనం ఉద్ధరించడానికి ఈ యొక్క కార్తీక మాసం దోహదపడుతుంది. ప్రతి దాన్ని కూడా అంటే మన జీవితంలో, మన దేహంలో ఉన్నటువంటి జీవుడు కూడా ఉద్ధరణ పొందటానికి ఈ కార్తీక మాసం దోహదపడుతుంది. ఏ రకంగా చూసినా మనకి ఈ కార్తీక మాసము
ఎంతో గొప్పనైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకి చూడండి, మనం సాంఘిక పరమైనటువంటి బాంధవ్యాలు అని చెప్పుకుంటున్నాము. మరి రేపు వచ్చేటటువంటిది ఏంటి? కార్తీక మాస శుక్లపక్ష విధియ. ఈ రోజుని మనం దేనిగా పిలుచుకుంటాము? భగినీ హస్త భోజనంగా మనము ఈ రేపు మనం చేసుకుంటూ ఉంటాము. అసలు భగినీ హస్త భోజనం అంటే ఇప్పుడు చూడండి, రాను రాను బాంధవ్యాల యొక్క మాధుర్యాన్ని మనం పూర్తిగా కోల్పోతున్నామనే చెప్పవచ్చు. చిన్న చిన్న విషయాలనే పట్టించుకుంటూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మాట పట్టింపుతో మాట్లాడుకోనటువంటి కుటుంబాలని ఎన్నింటినో మనం చూస్తూ ఉన్నాము. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. కాలర్తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు రవి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అండి. సో మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? ఏమండి? మీ ఇంట్లో ఎవరున్నారు వివాహానికి? తమ్ముడు ఉన్నాడండి. మీ తమ్ముడు పేరు చెప్పండి. రవి గారు. రాజ్ గోపాల్ అండి పేరు. రాజ్ గోపాల్. అవునండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. రవి గారు. హలో హలో, చెప్పండి. మేడం గారు. అమ్మ నమస్కారం. చెప్పండి, మీ తమ్ముడు పుట్టిన తేదీ చెప్పండి. పుట్టిన తేదీ 4 నవంబర్ అండి, 83. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? కృష్ణవాళ్ళండి. ఏం చదువుకున్నారండి? అబ్బాయి ఏం పెద్ద చదువుకోలేదు, బట్ 10 దాకా చదువుకున్నాడండి, డిస్కంటిన్యూడ్. మరి ఏం చేస్తుంటారు? ఇప్పుడు ఐటీ కంపెనీలో క్యాబ్ డ్రైవర్ గా ఉన్నాడండి. ఆదాయం ఎంత ఉంటుందమ్మా? ఆదాయం 15,000 ఉంటుందండి. అంటే మాకు పెద్ద చదువుకోకపోయినా పర్లేదు, నాయుడు. సరేమ్మా, తప్పకుండా మనం ఏం చేద్దామంటే, మీరు మీ తమ్ముడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకు అందజేయండి. మా హిందూ వెట్లాక్ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి. సో కార్తీక మాస విశిష్టత గురించి చెప్తున్నారు కదండి, అది కంటిన్యూ చేయండి. మరి రేపు వచ్చేటటువంటి తిథిని ప్రతి ఒక్కరం కూడా సద్వినియోగపరచుకోవాలి. ఎందుకు రాను రాను మనము బాంధవ్యాల మాధుర్యాన్ని మనం కోల్పోతున్నాం. పైగా ఏంటి, టెక్నాలజీ అన్నది పెరిగిపోతున్నా కొద్దీ కూడా మనము అన్నిటినీ కూడా యాంత్రికం చేసేస్తున్నాం. ఇదివరకు ఏంటి, చక్కగా ఉత్తరాలు రాసుకోవటం ఉండేది. ఎప్పుడైనా ఎవరైనా గుర్తుకు వచ్చినప్పుడు ఆ ఉత్తరాలు చూసుకుంటుంటే కళ్ళంబడ నీళ్లు తిరిగేవి. కానీ ఇప్పుడు అవేవీ లేవు కదా. మెయిల్స్ వచ్చాయి, ఫోన్లు వచ్చాయి. పైగా ఇప్పుడు ఈ వాట్సాప్లు ఇవన్నీ కూడా టెక్నాలజీ పెరిగిపోతున్నా కొద్దీ మనం మనసుతో మాట్లాడుకుంటున్నాం. దాఖలాలు చాలా తగ్గిపోయినాయనే చెప్పుకోవచ్చు. ఓకే అండి, చెప్పండి. దాఖలాలు చెప్పుకోవచ్చు. మరి ఇలాంటప్పుడు మన బాంధవ్యాలను మనం నిలుపుకోవాలంటే కొన్ని మనం పాటించి తీరాలి. అంటే అన్నతమ్ములు అక్క చెల్లెలు మాట్లాడుకోవడం ప్రతి ఒక్కరం ఒకటి నియమంగా పెట్టుకోవాలి. మా అక్క చెల్లెళ్లతో అన్నతమ్ములతో మేము తప్పకుండా వారానికి ఒక్కసారైనా కనీసం 5 నిమిషాలు మనం మాట్లాడాలి అన్నటువంటి నియమాన్ని పెట్టుకుంటే కనుక ఆ బాంధవ్యాలు బలపడడమే కాదు, నిలబడతాయి కూడా. ప్రతి చిన్న విషయానికి మనము మాట పట్టింపుతో కనుక మనము మాట్లాడుకోకుండా ఉంటే రాను రాను బాంధవ్యాల మాధుర్యాన్ని మనం కోల్పోతాము. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. ఖమ్మం నుంచి హనుమంతరావు గారు. మేడం. సో మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? మేడం నేనే మేడం. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్కారం అమ్మా. చెప్పండి, మీ పుట్టిన తేదీ అమ్మా? 19 జూన్ 1987 మేడం. మీరు ఏ కులానికి చెందిన వారండి? నేను ఎస్టీ మేడం. ఏంటమ్మా? లంబాడి. మీరు ఏం చదువుకున్నారు? LLB పూర్తయింది మేడం. మీ కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్నారు? అలాగే మీకు ఆదాయం ఎంత? ప్రజెంట్ అయితే 15-16 ఇస్తున్నారు మేడం. ఇప్పుడు మీ వివాహమే కాబట్టి మీరు చాలా ఉత్సాహంగా మాట్లాడాలి. మేడం ఎప్పుడైతుంది మ్యారేజ్, ఎప్పుడైతుంది అని కనుక్కుందాం అనుకోండి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్లకు ఇవ్వటమే కాకుండా మీరు 4 గంటలకు ఒకసారి ఫోన్ చేస్తే కనుక మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో. హలో, మీ పేరు చెప్పండి. ఏంటండి? ఓకే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ బోడపల్లి నుంచి మాట్లాడుతున్నాండి. ఓకే అండి, మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? మా బాబు అండి. మీ అబ్బాయి పేరు చెప్పండి. ఏంటండి? అబ్బాయి పేరు చెప్పండి. అబ్బాయి పేరే సందీప్. ఓకే, మీ పేరేంటండి? నా పేరు ప్రకాష్ అండి.
ఓకే అండి. ప్రకాష్ గారు, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో 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 చెప్పండి సార్, మీ అబ్బాయి పుట్టిన తేదీ అండి? 25. మీరు ఏ కులానికి చెందినవారండి? మీ అబ్బాయి ఏం చదువుకున్నారు? అలా ఆయన బీకామ్ చేసిండండి. ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారండి? ఏ టైంలో చేస్తున్నారండి? ఎంత వస్తుంది జీతం? ఆయనక ఇప్పుడు 15-20 దాకా వస్తాయండి. మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అమ్మాయి మంచిగా తెల్లగుండాలండి, చదువుకున్న అమ్మాయి కావాలి. ఓకే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెట్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. సో ఓకేనండి. కార్తీక మాసం విశిష్టత గురించి చెప్తున్నారు కదండి, అది కంటిన్యూ చేయండి. మరి రేపు వచ్చేది భగినీ హస్త భోజనం అని మనం చేసుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళాలి. అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఏం కోరుకుంటారండి, ఎప్పుడు కూడా అన్నదమ్ములతో చక్కటి ప్రేమపూరితమైనటువంటి వాక్కులని కోరుకుంటారు. పైగా ఏ ఆడపిల్లైనా కానీ, ఎంత వయసు వచ్చిన ఆడపిల్లకైనా కానీ పుట్టిల్లు అనగానే అనేక రకాలైనటువంటి ఆనంద స్మృతులు మదిలో మెదిలి అన్నదమ్ములు ఇంటికి వస్తున్నారనగానే ఏం చేస్తుంది, తనకి ఓపిక ఉన్నా ఉండకపోయినా వారికి ఇష్టమైనటువంటివన్నీ కూడా వండి పెడుతుంది. మా అన్నయ్యకి ఇదంటే ఇష్టము, మా తమ్ముడికి ఇదంటే ఇష్టము అని వండి పెడుతుంది. పైగా సృష్టికి మూల కారణం అంటే మనకి సాక్షాత్ భగవత్ స్వరూపుడిగా కనిపించేటటువంటి దేవుడిగా చెప్పుకునేటటువంటి ఆ సూర్య భగవానుడికి 2 పిల్లలు, ఒకరు యమున, ఒకరు యముడు. ఈ ఇద్దరు కూడా అన్నా చెల్లెలు. వీళ్ళిద్దరూ కూడా కాలగమనంలో ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉంటారే కానీ వెనక్కి రారు. యముడు ఎప్పుడు ఏంటి, అసలు సమయమే ఉండదు. ఆయన ఎప్పుడు కూడా ఏంటి, ఏ జీవికి ఎప్పుడు అవసాన దశ వచ్చిందా, ఎప్పుడెప్పుడు ఏ జీవిని తీసుకెళ్లిపోవాలా అని ఆయన చూస్తూ ఉంటారు. మరి యమున కూడా అంతే కదా, కాలగమనంలో ఎప్పుడు కూడా ఆవిడ కూడా ముందుకు ప్రవహిస్తూనే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆడపిల్లకేముంటుంది, తన పుట్టింటి వాళ్ళు తన ఇంటికి రావాలని, తన యొక్క క్షేమ సమాచారాలను గమనించాలని కోరుకుంటూ ఉంటుంది. తను వెళ్ళటమే కాదు, తనింటికి కూడా తన అన్నదమ్ములు రావాలి, అక్క చెల్లెళ్ళు రావాలి, వారికి తాను తనివి తీరా తన చేతులతో వండి పెట్టుకోవాలని ప్రతి ఆడపిల్ల కూడా అనుకుంటుంది. మరి యమున కూడా దానికి ఏమి అతిథిరాళ్ళు కాదు కదా. కాబట్టి అన్నయ్యని ఎప్పుడు కూడా భోజనానికి రమ్మంటూ ఉండేది. మరి ఈయనకేమో సమయం ఉండదు కదా, ఈయన ఎప్పుడు కూడా తర్వాత వస్తాలేమ్మా అంటూ దాటవేస్తూ ఉండేవాడు. కానీ ఒక రోజు పాపం పిచ్చిది, చెల్లెలు ఎన్నోసార్లు రమ్మంటోంది, నేను ఒక్కసారైనా దాని ఇంటికి వెళ్దాము అని యముడు ఏం చేశాడు, ఒకరోజు యమున ఇంటికి వెళ్ళాడు. అదే కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష విధి, అంటే రేపు. ఆ రోజు వెళ్ళేసరికి మరి చెల్లెలు యమున ఏం చేసింది, ఎప్పుడూ కూడా అత్తగారింట్లో వాళ్ళు అన్నదమ్ముల్ని అక్క చెల్లెలని మెచ్చుకున్నారనుకోండి, ఆ రోజు ఆవిడకి గజారోహణం చేసినట్టే. ఎందుకంటే వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళు అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని మెచ్చుకునేసరికి ఆనందంతో ఆవిడ యొక్క మనసు గజారోహణ చేసినట్టుగా మారిపోతుంది. కాబట్టి అన్నదమ్ములు వస్తున్నారనగానే ఎంతో ఉత్సాహంతో ఆవిడ అనేక రకాలైనటువంటి పదార్థాలని తానే స్వయంగా తయారు చేసి అన్నగారికి అయినటువంటి యముడికి పెట్టింది. ఆయన ఎంతో ప్రీతి చెందాడు. మరి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల ఇంటికి వెళ్తున్నామంటే చేతులు ఒప్పుకుంటూ వెళ్ళం కదా. ఎంత బీదవాడైనా తనకున్నటువంటి శక్తి వంచన లేకుండా పసుపు కుంకాలు తీసుకెళ్తాడు, పూలు తీసుకెళ్తాడు, ఇవన్నీ తీసుకెళ్లి చెల్లెలు ప్రీతి చెందేటట్టు చేస్తాడు. యమున కూడా, అమ్మ నువ్వు నాకు ఇన్ని పెట్టావు, చక్కగా ప్రేమగా వడ్డించావు, మరి నీకు కావలసింది ఏదో కోరుకో అన్నాడు. కోరుకోమనేసరికి అప్పుడు యమున ఏం కోరుకుంది, ఏ రోజైతే అంటే కార్తీక మాసంలో శుక్లపక్ష విధి అన్నాడు ఏ చెల్లెలు అక్కయ్యలైతే వారి తమ్ముళ్ళని అన్నయ్యలని పిలిచి భోజనం పెడతారో వారికి అపమృత్యులో దోషం లేకుండా చూడు, అంటే వారికి అకాల మృత్యువు లేకుండా వారు ఆరోగ్యవంతంగా ఉండేటట్టు చూడు. అలాగే ఆడపిల్లలకి కూడా వారికి చక్కగా దీర్ఘ సౌమాంగళ్యం లభించేటట్టుగా వారిని ఆశీర్వదించు అని యమున కోరుకుంది. అప్పుడు యముడు కూడా చాలా సంతోషించాట. అమ్మ నేను నిన్ను ఒక వరం అనగానే నీకోసం నువ్వు వరం కోరుకోలేదు, అందరి అభ్యున్నతి కోసము. ప్రతి ఆడపిల్ల కూడా కోరుకునేదేంటి, తన భర్త కళ్ళ ముందు తాను వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. దేన్నైనా వదులుతుందేమో కానీ తన యొక్క పసుపు కుంకాలని వదలటానికి ఏ స్త్రీ కూడా ముందుకు రాదు. ఎందుకు, తన ప్రాణాల కంటే మిన్నగా వాటిని భావన చేస్తుంది మన దేశపు ఆడపిల్ల. కాబట్టి ఆ రకంగా
ఆడపిల్ల భావన చేస్తుంది కాబట్టి దీన్ని కోరుకున్నావు, సౌమాంగళ్యాన్ని కోరుకున్నావు, అలాగే అన్నదమ్ముల యొక్క ఆయుష్ని పెంచేటట్టుగా కోరుకున్నావు, తథాస్తు అని ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి రేపు ఎవరైతే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్తారో చక్కగా వీళ్ళు ఆరోగ్యంతో ఆయుష్తో ఉంటారు. అలా ఇంటికి వెళ్ళినటువంటి అక్క చెల్లెళ్ళు కూడా దీర్ఘ సుమంగళిగా వారు ఆశీర్వదింపబడతారు. కాబట్టి మన ఆచారాలని మనం పాటిస్తూ ఉంటే చక్కగా ఉంటుందమ్మా. ఓకే అండి, ధన్యవాదాలు జ్యోతి గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.